హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. నేను ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తయారు చేసి చూపిస్తున్నాను. అదే ఏమిటంటే మీ ఫోన్ని ఫోన్తో డెస్క్టాప్కి నెట్ ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ముందుగా మీరు మీ రాజేష్ అని యూట్యూబ్లో టైప్ చేసినట్టయితే టైప్ చేసినట్టయితే మీకు నా ఛానల్ ఓపెన్ అవుతుంది. నా ఛానల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూసారు కదా గైస్, ఇది నా ఛానల్. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ బటన్ మీద అక్కడ రెడ్గా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైనా వీడియోస్ పెడితే మీకు ఎప్పటికప్పుడు మెయిల్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అవన్నీ నా వీడియోస్ చూస్తున్నారు కదా, 1 by 1 నేను అప్లోడ్ చేశాను. నాకు టైం దొరికినప్పుడల్లా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సరే, నేను కొత్తగా ఆలోచిస్తాను. యూజర్స్ వాయిస్ చాలా మంది కాల్ చేసి పలానా వీడియో పెట్టమంటున్నారు, నాకు అది కుదరట్లేదు, నాకు నచ్చింది పెడతాను, ఈసారి మీరు చెప్పిందే పెడతాను గైస్. నాకు కుదిరితే మీకు చెప్పింది పెడతాను, దాని గురించి నాకు బాగా తెలిస్తే పెడతాను. సో గైస్, ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకున్నాం కదా, స్మార్ట్ ఫోన్ నుంచి డెస్క్టాప్ కి నెట్ ఎలా కనెక్ట్ చేయాలో. అది ఏంటంటే కొంచెం తెలిసే ఉంటుంది. డెస్క్టాప్ కి వైఫై ఆప్షన్ ఉండదు, ఇంకేం ఉండదు. ల్యాప్టాప్ కి అయితే కనెక్ట్ అయిపోద్ది కానీ డెస్క్టాప్ కి అయితే అలా కనెక్ట్ అవ్వదు. సో గైస్, నేను దాని గురించి మీకు చెప్తాను. ప్రాసెస్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇది 100% వర్క్ అవుతుంది. నేను టెస్ట్ చేశాను, మీకు చూపిస్తాను లైవ్ లో ఇప్పుడు. సో గైస్, మీకు నెట్ కనెక్షన్ లేకపోయినా ఒకవేళ ఉన్నా సరే ఆ ఫోన్ తాగదు. చాలా డెస్క్టాప్ కి వైఫై ఆప్షన్ ఉండదు. దాని వైఫై ఆప్షన్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే వైఫై హాట్స్పాట్ వైఫై అడాప్టర్ లేకపోయినా వైఫై అడాప్టర్ వాడతారు. కొన్ని డెస్క్టాప్ కి వైఫై ఆప్షన్ ఉండదు. సో మనం వైఫై ఇన్స్టాల్ చేసుకోవాల్సింది. చూస్తున్నాం కదా వైఫై అడాప్టర్, అది ఉంటే అప్పుడు మీకు డెస్క్టాప్ లో వైఫై అవుతుంది, నెట్ అవుతుంది. సో ఇవన్నీ లేకుండా కూడా అవుతుంది. అదేంటంటే జస్ట్ మీకు కావాల్సిన టూల్స్ ఏంటంటే, మీకు ఎడిట్ కావాలంటే ఒక వైఫై కానీ లేదంటే మీ మొబైల్ నెట్ కానీ ఉంటే సరిపోద్ది. అండ్ మీకు కావాల్సింది యూఎస్బి కేబుల్. అంతేకాకుండా మీకు ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి. స్మార్ట్ ఫోన్ మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్, మీడియం బడ్జెట్ లో మీరు ఏది వాడతారో అది మీ ఇష్టం. ఒక స్మార్ట్ ఫోన్ అంటే సరిపోద్ది. ఏం లేదు, స్మార్ట్ ఫోన్ లో యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేసేయండి. నెట్ అయితే నెట్, వైఫై హాట్స్పాట్ అయితే వైఫై ఆన్ చేసుకొని నెట్ యూస్ చేయండి. మీకు శాంపుల్ గా చూపిస్తాను అసలు ఏం చేయాలి మొత్తం స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మీకు చెప్పింది అంతవరకు అర్థం కాదు మీరు చూసినంత వరకు. సో మీకు చూపిస్తాను లైవ్ ఇప్పుడు. కింద చూస్తున్నారు కదా, అక్కడ నెట్ కనెక్షన్ లేదు. కింద చూపిస్తాను బాటమ్ ఇండికేషన్. వైఫై ఆప్షన్ లేదు, నెట్ లేదు, ఎయిట్ లేదు. సో ఇప్పుడు మీ ఫోన్ లోకి వచ్చినట్టయితే చూడండి, మీరు డేటా కానీ వైఫై కానీ ఆన్ చేసుకొని మీరు ఒకసారి శాంపుల్ గా చూపిస్తాను నెట్ అవుతుందో లేదో. వైఫై ఆన్ చేసుకున్నాను. మీ ఇష్టం, మొబైల్ డేటా ఆన్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకొని మీ నెట్వర్క్ అవుతుందో లేదో. ప్రస్తుతానికి వైఫైలో అలా చూపిస్తాను. వైఫై ఆన్ చేస్తేనో నెట్ అవుతుంది. సో వైఫై ఆన్ అయింది. నెట్ అవుతుందో లేదో చూపిస్తాను మీకు ఫోన్లో. యూసీ బ్రౌజర్, యూసీమీని ఇదే ఓపెన్ చేస్తాను. యూసీమీని ఓపెన్ చేశాను. శాంపుల్ గా గూగుల్ ఓపెన్ చేస్తాను. సో వేసి నెట్ అవుతుంది. సో ఇదే నెట్వర్క్ ఫోన్ లో ఉన్న నెట్ ని ఇప్పుడు డెస్క్టాప్ ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను మీకు స్టెప్ బై స్టెప్. చూసారు కదా ఎలా వర్క్ అవుతుందో. ఫోన్ లో నెట్ బాగానే అవుతుంది. చూడండి, యూఎస్బి కనెక్ట్ ఎట్టగానే యూఎస్బి ఆప్షన్ వచ్చింది. యూఎస్బి మాస్టర్ టర్న్ ఆన్ యూఎస్బి ఉంది కదా, దాన్ని ఆన్ చేయొద్దు అసలు. అదే మెయిన్, దాన్ని ఆన్ చేయొద్దు అసలు. మరి ఏం చేయాలంటే పక్కకి వెళ్ళిపోండి.
మళ్ళీ సెట్టింగ్స్ రండి. టర్న్ ఆన్ రిపీట్ గైస్, టర్న్ ఆన్ యూఎస్బీ అసలు ఆన్ చేయొద్దు, అసలు ఆన్ చేయొద్దు. బ్యాక్ వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మోర్ ఉంది కదా, మోర్ ఆప్షన్ కనబడుతుంది కదా, డేటా యూసేజ్ కిందన యూజర్ ప్రొఫైల్ పైన మోర్ని క్లిక్ చేయండి. మోర్ని క్లిక్ చేయగానే థ్రెటింగ్ అండ్ పోర్టబుల్ హాట్స్పాట్ ఉంది కదా, క్లిక్ చేయండి. అక్కడ చూడండి యూఎస్బీ థ్రెటింగ్, యూఎస్బీ కనెక్టెడ్ చెక్ టు టెథర్ అని ఉంది కదా, యూఎస్బీ టెథరింగ్ ఉంది కదా వైఫై హాట్స్పాట్ కిందన, దాన్ని క్లిక్ చేయండి. అది టిక్ మార్క్ అయినంత వరకు, కనెక్ట్ అయినంత వరకు అలా వెయిట్ చేస్తుండండి. ఇక్కడ కనెక్ట్ చూడండి, ఇక్కడ యూఎస్బీ థ్రెడ్ కనెక్టెడ్ వస్తుందా, టిక్ మార్క్ వస్తుంది, కనెక్టెడ్ అయిపోయింది. సో ఇక్కడతో ఫోన్ పైన అయిపోయింది. కానీ మీ ఫోన్లో మొబైల్ డేటా కానీ వైఫై కానీ ఆన్ చేసుకుని ఉంచాలి. సో ఇప్పుడు కనెక్ట్ చేసాం కదా డెస్క్టాప్కి, ఫోన్కి, ఆ యూఎస్బీ థ్రెడ్ ఆన్ చేస్తాం. ఇప్పుడు మీ సిస్టంలో ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. కనెక్ట్ చేస్తాం కదా, ఇప్పుడు సిస్టంలోకి వెళ్తాం. ఇప్పుడు మనం చూస్తాం కదా గైస్, యూఎస్బీ థ్రెడ్ టిక్ మార్క్ వస్తుంది. టిక్ మార్క్ వచ్చేంత వరకు అలా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ టిక్ మార్క్ అయిపోగానే మనం డెస్క్టాప్లోకి వెళ్ళాలి. ఐ రిపీట్ గైస్, యూఎస్బీ స్టోరేజ్ ఉంది కదా, దాన్ని ఆన్ చేయొద్దు. ఆన్ చేస్తే మట్టుగా ఈ ఆప్షన్ రాదు, యూఎస్బీ థ్రెటింగ్ ఆప్షన్ రాదు. బ్లూటూత్ థ్రెటింగ్ కూడా ఉంది, అది నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతం యూఎస్బీ థ్రెటింగే చెప్తున్నాను. సో గైస్ మనం డెస్క్టాప్లోకి వెళ్ళాం కదా, కింద చూడండి అక్కడ నెట్వర్క్ సింబల్ ఉంది కదా, నెట్వర్క్ సింబల్ లేదు, కనెక్ట్ అవ్వలేదు ఇంకా. వెయిట్ చేయని చెప్పాం కదా, అక్కడ కనెక్ట్ అయినా ఇక్కడ కనెక్ట్ అయిపోద్ది. కొంచెం వెయిట్ చేస్తుండండి, అలా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత మీకు ఇందులో నెట్ ఆన్ చేసి చూపిస్తాను. ఫోన్ డేటా డెస్క్టాప్ కనెక్ట్ అయిన తర్వాత ఈ ఆప్షన్ పోయి వేరే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ వైఫైలో వస్తుంది కదా, ఆ ఆప్షన్ పోతుంది. నెట్ సిమ్ కంప్యూటర్లో అలా వస్తుంది. కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది, రెండు కనెక్ట్ అవ్వడం టైం పడుతుంది. చూడండి గైస్, అక్కడ ఆప్ సింబల్ మారింది, కనెక్ట్ అయ్యింది. ఇంటర్నెట్ యాక్సెస్ అని వస్తుందా, అయినా సరే ఒకసారి శాంపుల్గా టెస్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ వర్క్ అవుతుంది, ఖచ్చితంగా 100% వర్క్ అవుతుంది. నేను చాలాసార్లు వాడాను. ఐడెంటిఫైయింగ్ వస్తుంది చూడండి, ఐడెంటిఫైయింగ్ సంథింగ్. ఇంటర్నెట్ యాక్సెస్, ఇంకా ఇంటర్నెట్ యాక్సెస్ రాలేదు, బట్ ఐడెంటిఫై అయ్యింది. సో ఇంటర్నెట్ అవుతుందో లేదో ఇప్పుడు తెలియజేసుకోవడానికి ఒకసారి శాంపుల్గా క్రోమ్ కానీ మధ్యలో ఫైర్ ఫాక్స్, మీరు ఏది వాడతారో సార్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు శాంపుల్గా చూపిస్తాను. క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఐడెంటిఫై అయిపోయిందంటే ఆల్మోస్ట్ వర్క్ అవుతున్నట్టే. చూడండి, నెట్వర్క్ కనెక్టెడ్ అని వచ్చింది, మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఇదంతా వర్క్ అవుతుంది గాయస్, అందుకే చూపిస్తున్నాను. ఇదేం ఫేక్ వీడియో కాదు, జస్ట్ వర్క్ అవుతుంది ఖచ్చితంగా 100%. చూస్తున్నారు కదా, క్రోమ్ ఓపెన్ చేశాను, శాంపుల్గా యూట్యూబ్ ఓపెన్ చేశాను. యూట్యూబ్ ఇంకొక న్యూ ట్యాబ్లో ఫేస్బుక్ కూడా ఆన్ చేశాను. అండ్ చూస్తున్నారు కదా గైస్, వర్క్ అవుతుంది. డన్, థమ్స్ అప్. ఖచ్చితంగా వర్క్ అవుతుంది, వర్క్ అవ్వాలి కూడా అవుతుంది. మీ ఫోన్లో ఏ స్పీడ్లో రన్ అవుతుందో, మీ ఫోన్ ద్వారా నెట్ స్పీడ్ ఉంటే డెస్క్టాప్లో కూడా సేమ్ అదే స్పీడ్ ఉంటుంది. ఆ ఫోన్ ఈ ఫోన్. అండ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. That sounds, yeah, yeah. Take these walls and rip them down.